ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రావాలి. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న ఈ గీ రోస్ట్ బిర్యానీ మాత్రం ఈరోజు మీకు పిన్ టు పిన్ కొలతలతో చెప్పానండి. ఇది వచ్చేసి కొత్తగా ఎవరైనా క్లౌడ్ కిచెన్ పెట్టాలనుకున్నా, లేదా హైదరాబాద్ స్టైల్ హోటల్ స్టైల్లో ఇంట్లో చేద్దాం అనుకున్న వారికి మాత్రం 1 కేజీ మీకు పూర్తిగా కొలతలతో చెప్పానండి. మీరు చూస్తున్నారు కదా ముక్క ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎంత అంటే దీనికి గ్రేవీ కూడా ఉందండి మంచిగా. ఇంత బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు పిన్ టు పిన్ చెప్తానండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి ఫ్రై బిర్యానీ ఎలా వచ్చిందో. మీరు కూడా ఇదే మోడల్ వస్తుంది మీరు చేస్తే మాత్రం. మీకు కరెక్ట్ కొలతలతో చెప్తాను కాబట్టి ఇది 1 కేజీ తీసుకున్నానండి చికెను. రైస్ కూడా ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక బిర్యానీ రైస్ కేజీ వరకు నానబెట్టేశానండి. ఇప్పుడు కేజీ చికెను ముక్క సైజు చూసారా, కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. అంటే 40 నుంచి 45 అంటే 30 నుంచి 45 గ్రాముల మధ్యన తీసుకున్నానండి పీసు ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీరు చిన్న సైజు కొట్టుకున్నా కూడా, చిన్న సైజు ఉన్నా కూడా ముక్క నేను చెప్పిన స్టైల్లో చేయండి, ఏం పర్లేదు, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా తేడా ఉండదు. ఇక ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముక్క అనేది ఆయిల్లో వేసుకోవాలి. దీనివల్ల ముక్క అనేది మనకు నిల్వ ఉంటుంది. ఇది ఒక 3 డేస్ వరకు ఉంటుందండి నిల్వ. ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకుందాం. ముక్క అనేది ఆయిల్లో ఎర్రగా అయ్యే వరకు ఉంచండి. కాస్త కలర్ మారుతుంది, లోపల మాత్రం బోన్ మాత్రం పూర్తి బ్లాక్ అవుతుందండి. అప్పటి వరకు ఉంచండి ఆయిల్లో. మరీ 90% రోస్ట్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కువ రోస్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒక 70% ఇందులో కుక్ అయితే చాలు. ఇప్పుడు ఫ్రై అనేది కాస్త చూడండి, ఇప్పుడు కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం తీసి ఒక బేసన్లో వేసుకుందాం. చూడండి బోన్ చూసుకున్నారా, బోన్ కూడా బ్లాక్ అయింది లోపల, అంటే ఇప్పుడు తీసేయాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై బిర్యానీకి 2 ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ అండి, బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై బిర్యానీ కంటే ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నాం కదండి. గుడ్డు విషయంలో కాస్త జాగ్రత్త అండి. పగిలిన గుడ్డు అంటే మామూలుగా పగిలిన గుడ్డు ఏదైనా ఉంటే మాత్రం అందులో వేయకండి. బాయిల్డ్ ఎగ్స్ పగిలిపోతాయి కదా, దానివల్ల గుడ్డు పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నార్మల్ గుడ్డు వేసేయండి. ఈ విధంగా అయితే సరిపోతుంది మనకు. ఇక ఫస్ట్ మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి. దీనికోసం ఫస్ట్ ఒక టబ్బు అంటే ఒక 100 ml వరకు ఆయిల్ పోసుకోండి. ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత మనకు 4 లవంగాలండి, 4 అంటే 4 లవంగాలు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 2 అంటే 2 చెక్క అండి, అంతే. ఆ తర్వాత ఒక 1/2 కేజీ ఉల్లిగడ్డ, అంటే ఒక 3 లేక 4 ఉల్లిగడ్డలు, ఎర్ర ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఉల్లిగడ్డ మగ్గాలండి ఇప్పుడు. ఆ తర్వాత 2 టమాటా అండి, 2 లేక చిన్నగా ఉంటే టమాటాలు 3 వరకు కట్ చేసుకోండి. టమాటా మాత్రం చిన్నగా ఉండాలి, చాలా చిన్నగా ఉండాలి. కటింగ్ అనేది చాలా చిన్నగా ఉండాలండి. గ్రాముల లెక్క అయితే మనకు 80 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. మనకు స్పూన్ లెక్క అయితే 3 టీ స్పూన్ లెక్క వేసుకోండి. ఒక అర గ్రామ్ అంతా, ఒక అర స్పూన్ అంతా పసుపు అండి. మనకు వచ్చేసి 4 గ్రాముల పసుపు పడుతుంది గ్రాముల లెక్క అయితే. కాస్త అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకుందాం. ఇప్పుడు అల్లం పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు మనం వేంపుకున్న చికెన్ వేయాల్సి ఉంటుంది. ఒక 5 నిమిషాలు మనం వేంపుకుందాం చికెన్ అనేది. ఆయిల్లో కాస్త మగ్గనిద్దాం. ఆ తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి మనకు 2 స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది. కారం వచ్చేసి 3 స్పూన్లు పడుతుందండి. మనకు సాల్ట్ వేసిన వెంటనే కారం వేసుకోవాలి. కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకోండి. ఫ్రై పీస్కి అదైతేనే చాలా బాగుంటుంది.
ఇప్పుడు దీంట్లోకి మెయిన్ మసాలా అండి. మసాలా ఒకసారి చెప్తాను, మీరు క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఫ్రై పీస్కు మనకు మెయిన్ మసాలా అండి. మసాలా వచ్చేసి ఇక్కడ స్పూన్ వరకు నేను ధనియాలు తీసుకున్నాను, ఒక బ్లాక్ ఇలాచి, ఒక జయపత్రి, ఒక స్టార్ పువ్వు, 8 లవంగాలు, ఒక 6 వరకు ఇలాచి, 3 చిన్న మరాఠీ మొగ్గ, అర స్పూను సజీరా, 2 చెక్క అండి. ఇంతే. మసాలాలు అనేది మరీ ఓవర్గా పట్టుకోవద్దండి. మసాలా అనేది ఎక్కువైతే మాత్రం మీకు స్పైసీ అనేది వస్తుంది. ఇవి చాలు. ఇవి డైరెక్ట్గా వేంపు కూడా మనం మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మనము 50 నుంచి 100 గ్రాముల వరకు పెరుగు వేసుకోవచ్చండి. అంటే మీకు గ్రేవీ బాగా కావాలనుకున్న వారు మాత్రం పెరుగు యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి థిక్నెస్ అనేది గ్రేవీ వస్తుంది. ముక్క మంచి డ్రై ఉండాలంటేనేమో 50 గ్రాములు వేసుకోండి. లేదు మాకు ఇంకా గ్రేవీ రావాలనుకున్న వారు మాత్రం 100 గ్రాముల వరకు వేసుకోండి. దీనివల్ల మంచి గ్రేవీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా అండి, మనం పట్టుకున్న మసాలా వచ్చేసి 1 స్పూన్నర వరకు వేయండి, సరిపోతుంది. చూడండి ఫ్రై బీట్ ఎలా వస్తుందో, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందు మనం దింపుతూ అనగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫస్టే వేయకూడదు. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. లాస్ట్లో కరివేపాకు వేసేయాలి, ఫస్ట్లో వేసేయద్దండి. ఫ్రై బిర్యానీకి, ఏ బిర్యానీకైనా సరే కానీ వేసి ఇక బంద్ చేద్దామండి. కాజు కూడా వేసుకోవచ్చు, కాజు అనేది ఆప్షనల్. బంద్ చేసిన తర్వాత మనం గీ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి ఫ్రై ఎంత బాగా వచ్చిందో. మీకు కరెక్ట్గా గ్రేవీ వచ్చింది, మంచి ఫ్రై ఉంది. మీకు బిర్యానీ కూడా మస్తు వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి నిల్వ కూడా ఉంటుంది ఈ ఫ్రై బిట్ అనేది. ఇప్పుడు బంద్ చేసిన తర్వాత మాత్రమే మనం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో నేను గీ వేస్తున్నానండి. చాలామంది ఏమనుకుంటారంటే గీ రోస్ట్ బిర్యానీ అంటే ఫస్ట్ నుంచి కూడా మొత్తం గీ వేసి మొత్తం చేస్తారనుకుంటారు, కానీ అలా చేయొద్దండి. అలా చేస్తే ఏమవుతుందంటే స్పైసీ అనేది మనకు పూర్తిగా రాదు. అందుకే మనం కారం, సాల్ట్ అన్నీ వేసిన తర్వాత ముక్క ఉడికిన తర్వాత అప్పుడు మాత్రమే గీ వేయాలి. అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ మాత్రం గీలో కొంతమంది అంటే గీలో వేపుతారు అది అనుకుంటారు, కానీ అలా ఎలా ఉండదండి. లాస్ట్లో మాత్రమే మనం వేసుకోవాలి. ఒక కేజీకి వచ్చేసి మనం ఎంత వేయాలని చాలామంది అడగవచ్చు. కేజీకి వచ్చేసి మనకు 80 గ్రాముల వరకు, అది కూడా గీ ఒరిజినల్ గీ అయితేనే 80 గ్రాములు వేయండి. ఒకవేళ డూప్లికేట్ గీ అనుకోండి 150 గ్రాములు వేసినా కూడా మనకు అంత స్మెల్ అనేది రాదండి. 80 గ్రాములు మంచి నెయ్యి. ఇప్పుడు చూసుకోండి ఈ నెయ్యి ఎంత బాగుందో. ఇది వరకు ఒక 80 గ్రాముల వరకు మనం వేసుకుందాం. సరిపోతుందండి, అంతే. ఇప్పుడు ఈ వేడి చికెన్ మీద మనం ఈ నెయ్యి వేసినప్పుడు ఒక స్మెల్ వస్తుందండి. ఎంత బాగా వస్తుందంటే అసలు మాటలో చెప్పలేం. చూడండి ఎంత గ్రేవీ కూడా ఎంత జ్యూసీగా ఉందో, ముక్క కూడా ఎంత బాగుందో. మీకు పర్ఫెక్ట్ గీ ఫ్రై బిర్యానీ అండి, గీ రోస్ట్ ఫ్రై బిర్యానీ. ఇది రోస్ట్ కాబట్టి ఇంకా నిల్వ కూడా ఉంటుంది. మనకు 3-4 డేస్ వరకు కూడా ఈ చికెన్ అనేది ఖరాబ్ కాదు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. పైగా గ్రేవీ ఉంది. ఇక మనం దీనికి సంబంధించిన రైస్ కూడా చేసేద్దాం. ఒక గీ రోస్ట్ బిర్యానీకి ముందు ఆయిల్ వచ్చేసి ఒక 80 గ్రాములు తీసుకోండి. ఫస్టే నెయ్యి పోయకూడదండి, లాస్ట్లో నెయ్యి పోయాలి. ఇప్పుడు ఈ బిర్యానీకి మీరు ఒకసారి మసాలాలు చూసుకోవచ్చు. 2 బిర్యానీ ఆకు, లవంగాలు, ఎలాచి, సజీరా మాత్రం నేను ఎక్కువ వేసుకున్నానండి. 2 జాపత్రి, చెక్క, మరాఠీ మొగ్గ, 2 స్టార్ పువ్వు, ఎలాచి అండి. ఎలాచి వచ్చేసి ఒక 7 ఎలాచి వరకు తీసుకున్నాను. ఇక్కడ సజీరా అనేది నేను ఎక్కువ తీసుకున్నాను, 2 స్పూన్ల వరకు. ఇవి వేసేద్దాం. మరాఠీ మొగ్గ మాత్రం 6 తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి. ఇవి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మసాలా అనేది ఆ తర్వాత వెంటనే మనం పచ్చిమిర్చి వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిగడ్డ అండి. ఉల్లిగడ్డ అనేది ఆప్షనల్ అండి.
అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి వేసుకుంటారు, ఒక ఏరియాని వేసుకోరు ఒక ఏరియాలో. తర్వాత కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేశానండి. కొత్తిమీర పుదీనా వేసేద్దాం. ఆ తర్వాత ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. గ్రామ్స్ లెక్క అయితే ఒక 80 గ్రాముల వరకు తీసుకోండి, 80 నుంచి 100 గ్రాముల మధ్య తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వరకు అంటే ఒక గ్లాస్ అంటే కేజీ వరకు ఉందండి. దీనితో నేను రైస్ నానబెట్టుకున్నాను. 1.5 పోస్తే సరిపోతుంది. నేనైతే 1.5 వరకు పోస్తున్నానండి. ఒక పావు లీటర్ వరకు పాలు పోస్తాను. ఇప్పుడు ఒకటి పోసి ఇంకొక పావు పోస్తానండి. ఇంకొక పావు లీటర్ వరకు పాలు పోసేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1.5 వాటర్ పోసి 1.5 వాటర్ పోసి ఇంకో పావు లీటర్ వరకు నేను పాలు పోసానండి. ఇందులో పాలు పోసి ఇప్పుడు మనం దొడ్డు సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్లు అయితే సరిపోతాయండి మనకి, ఎందుకంటే మనకు గీ రోస్ట్ బిర్యానీలో సాల్ట్ సరిపోయింది కాబట్టి 2 స్పూన్ల వరకు ఓన్లీ రైస్ మందం అయితే సరిపోతుంది ఈ సాల్ట్ అనేది. ఆల్రెడీ చికెన్లో మనకు సాల్ట్ ఉంది కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రైస్. చూసారా రైస్ ఎట్లా ఉందో, మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని మన హోల్స్ వస్తాయండి, ఆ హోల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ప్లెయిన్ దమ్ అంటారండి దీన్ని. ఇంకా మసాలా దమ్ ఇంకా వేరేది ఉంటుంది. మనకు ఆల్రెడీ ఫ్రైకి మసాలా ఉంది కాబట్టి ప్లెయిన్ దమ్ వేసుకుంటే సరిపోతుంది. మనకు ఇంకొక 5 నిమిషాల్లో ఈ వాటర్ అనేది ఇంకిపోతుందండి. మొత్తం బబుల్స్ వచ్చేస్తాయి ఇక్కడ, చిన్న చిన్న బబుల్స్. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ బబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం గ్యాస్ అనేది చాలా స్లోగా పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాల వరకు. చాలా అంటే చాలా స్లోగా పెట్టుకోవాలి. నేను ఒక్కసారి మీకు గ్యాస్ కూడా చూపిస్తానండి ఎంత స్లోగా పెట్టుకుంటున్నానో. ఇగో ఇక్కడ ఇంత చిన్నగా ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కొత్తిమీర పైనుంచి వేసుకొని, ఇప్పుడు నెయ్యి కూడా ఇప్పుడు అవసరం లేదండి, కొత్తిమీర పైనుంచి వేసుకొని మనం మూత ఒక 10 నిమిషాల వరకు పెట్టుకుందాం. 10 నిమిషాల్లో పెట్టుకుంటే ఆ పలుకు అనేది మొత్తం గుంజకపోతుంది, వాటర్ కూడా నీట్గా గుంజకపోతుందండి. కొంచెం ఒక 50 గ్రాముల వరకు నెయ్యి అయితే తీసి దీని మీద పెట్టుకున్నానండి ఇంతసేపు, ఎందుకంటే మనకు నెయ్యి బాగా గడ్డ ఉంది కదా, గడ్డ మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు రైస్ ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో రైసు. ఇప్పుడు కొంచెం రైస్ వేసేద్దాం, పైనుంచి కొంచెం నెయ్యి వేసేద్దాం. నెయ్యి వేసి మనం ఒక స్పూన్ వరకు కస్టమర్కి ఇచ్చే విధానం కూడా చూపిస్తానండి. ఒక స్పూన్ వరకు ఇందులో వేసుకుందాం. ఈ విధంగా ఇందులో వేసుకోవాలి నెయ్యి. మనం ఒకసారి వాటర్ అనేది రైస్కు తడి ఉంటుందండి, ఒకసారి మనం రైస్ అయిన తర్వాత ఖచ్చితంగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకుంటే ఏదైనా వాటర్ ఉన్నా మనకి వెళ్ళిపోతుంటాయి. తిప్పేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. నేనైతే బంద్ చేశానండి. బంద్ చేసి ఇప్పుడు ఇదే బౌల్లో మనం ఫ్రై చేసాం కదండి పీసెస్, ఆ పీసెస్ ఇచ్చేద్దాం. ఒక 4 పీసులు అనుకుందామండి, ఒక 4 లేక 5, ఒక చిన్న సైజు ఒక పీసు ఇచ్చేసి మన రైస్ ఉంది కదండి, రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఇలా అనుకొని ఇప్పుడు ఈ ప్లేట్ అనుకోండి, ఈ ప్లేట్కు మనం ఆల్రెడీ రైస్ పెట్టాం కదా, రైస్ మించి ఈ ప్లేట్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక ఎగ్ పెట్టుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇదే మనం ఫ్రై పీస్ బిర్యానీ ఇచ్చే పద్ధతి. చూశారు కదండి,
గీ రోస్ట్ ఫ్రై బిర్యానీ చేసే పద్ధతి, ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా మాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకు గీ ఫ్రై బిర్యానీ. మీరు దాదాపు ఇది ఏరియాని బట్టి రేట్ ఉంటుందండి. ఒక ఏరియాలో 280 ఉంటుంది, ఒక ఏరియాలో 360 ఆ వరకు మనం ఛార్జ్ చేయొచ్చు. ఇదేనండి చాలా సింపుల్గా మనకి ఇది నిల్వ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.